హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ నేను ఈరోజైతే మీకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చూపిస్తున్నాను. సో చాలామంది ఇంట్లో ప్రొజెక్టర్ లాగా యూజ్ చేసుకోవడానికి ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. అది తక్కువ ఖర్చుతో మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సినవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ముందుగా ఇక్కడ చూస్తే మనకైతే ఒక బాక్స్ అయితే కావాలి. సో ఆ బాక్స్లో మనకి ఒక అబ్స్టాకిల్ అయితే మధ్యలో మనం ఫోన్ పెట్టుకోవడానికి అయితే మనం యూస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తే మీరు ఈ హోల్ అనేది మనము పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఈ హోల్లో నుంచే మనకు స్క్రీన్ అనేది బయటికి ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో మనకి అనదర్ థింగ్ మనకు కావాల్సింది బ్లూటూత్ స్పీకర్ అనేది మనకు కావాలి. సో ఇది ఎందుకంటే మనకు వాల్యూమ్ అనేది పెద్దగా రావడానికి మనం ఇదైతే యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మనకి ద మెయిన్ వన్ ఈస్ మ్యాగ్నిఫైయర్. సో ఈ మ్యాగ్నిఫైయర్ యూజ్ చేస్తే మనము ఈ ప్రొజెక్టర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఎలా అనేది మీకు టోటల్గా మీకు క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్ మేము చూపిస్తాము. సో మీరు ఇక్కడ చూస్తే నేనైతే ఇప్పుడు ఈ మ్యాగ్నిఫైయర్ని అయితే ఇందులో అడ్జస్ట్ చేస్తున్నాను. సో చూడండి ఒక్కసారి. సో ఇలా మీరు ఎక్కడైతే మీరు హోల్ చేశారో అక్కడ ఈ మ్యాగ్నిఫైయర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ మ్యాగ్నిఫైయర్ పెట్టుకొని, సో ఇక్కడ మీరు చూస్తే మ్యాగ్నిఫైయర్ అయితే నేను సెట్ చేశాను ఇక్కడ. సో నేను మ్యాగ్నిఫైయర్ అయితే ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు మ్యాగ్నిఫైయర్ అయితే ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ కింద చూపించండి, ఇక్కడ సెట్ చేశాను. సో ఇప్పుడు నేను మీకు లైట్ అనేది ఆఫ్ చేసి మీకు ప్రొజెక్టర్ అనేది ఫోన్లో ఎలా మీకు డిస్ప్లే చేశానో మొత్తం క్లియర్గా ఈ వీడియోలో నేను ముందు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాను. ఉచ్చపోయిస్తావా? ఉచ్చపోయిస్తావా? ఏం భయపడతాడు? పెళ్లి గుడ్డు ఎలాగైనా చూపించుకుంటా ఏదో లేరా ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆడపిక్తాడు. ఆల్ ద బెస్ట్. బెదిరిస్తున్నావా? వార్నింగా? ఏ పందెం? నా ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా. కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే. వెనకాల ఎక్కడ బంద్ చేయ దా. వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే. బొమ్మ వస్తుంది, బాడీ రాదు. నిజమేనండి, చిన్నబాబు సారీ చెప్పిన